ఎవరో చేసిన తప్పులకు మరెవరో బలవుతున్నారా? ఎస్, గత వారం రోజులుగా హైడ్రా కూల్చివేతలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. హైడ్రా వల్ల ఆక్రమణలు చేసిన వారి కంటే సామాన్య ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదంటే అది హైడ్రానే. రోజుకో ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా లక్ష్యం మంచిదే, కానీ ఆచరణలో మాత్రం ఎవరో చేసిన తప్పులకు సామాన్యులు కూడా బలవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన బడాబాబుల నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని అందరూ సమర్థిస్తున్నారు. కానీ సొంతింటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ప్రభుత్వ అనుమతులు ఉన్న హెచ్ఎండిఏ, డిటిసిపి లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇలా ఇల్లు కొన్న వారు సైతం ఇప్పుడు హైడ్రా దూకుడుతో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లోని లేఅవుట్లలో ప్లాట్లు, ఇల్లు కొంటున్న వారు దానికి హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతి ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ భూమి గతంలో నాలానా లేక చెరువు భూమా, ప్రభుత్వ భూమా అనేది చూడటం లేదు. తాము తీసుకున్న ప్లాట్లకు అన్ని అనుమతులు సక్రమంగా ఉంటే ఓకే, లేదంటే అనుమతుల కోసం ఇటు ప్రభుత్వ అధికారులకు అటు స్థానిక రాజకీయ నాయకులకు ఎంతో కొంత ముట్ట చెప్పి అనుమతులు తీసుకుంటున్నారు. హెచ్ఎండిఏ అనుమతి ఉందని వారు తీసుకున్న ప్లాట్ కి ప్రభుత్వ అధికారులే కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్ ఇస్తున్నారు. తర్వాత ఆ ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వమే ల్యాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అంటూ అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా మార్చేందుకు స్పెషల్ ఆఫర్లతో ప్రత్యేక స్కీములు పెడుతోంది. ఇన్ని చేసిన ప్రభుత్వం ఇప్పుడు అక్రమ నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చివేస్తుండడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మా నిర్మాణాలు అక్రమమైతే వాటికి అనుమతులిచ్చిన ప్రభుత్వ అధికారులది తప్ప లేక స్థానిక రాజకీయ నాయకులది తప్ప అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మాదే 250 కోట్లు ప్రాపర్టీ పోయింది, మీ దానికి మేమేం చెప్తాం అంటున్నారు సార్. ఇంకా 4 రోజులు ఓపెనింగ్ సార్. మేము అప్పు తెచ్చి కష్టపడి పెట్టుకున్నాం సార్. పిల్లలు ఎంత కష్టపడి చేసుకున్నారు, అంత పనులు చేస్తున్నారు సార్. అతనికి నోటీసులు ఇచ్చారండి, అతను మాకు చెప్పలేదు సార్. అప్పుడు సమాధానం అది మా కాదనుకోండి, మేము ఇన్స్టేట్ చేసింది ఎవరి సార్ మాకు. ఇప్పుడు ఇదే అంశాన్ని రాష్ట్ర బీజేపీ ప్రశ్నిస్తోంది. హైడ్రా కూల్చివేతలతో అక్రమ నిర్మాణాల విషయంలో ప్రజలే తప్పు చేశారని నేతలు, అధికారులు రుజువు చేస్తున్నారని, మరి ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారి సంగతి ఏంటని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. హైడ్రా ప్రతాపం సామాన్యులపై మాత్రమేనా లేక బడ రాజకీయ నాయకులపైన కూడా ఉంటుందా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అంటే అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. అంతే, ఇంకేమీ లేదు ఇందులో. లేదా 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద చెరువునే మటమాయం చేసి రోడ్లు వేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తా అని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి. మొత్తానికి హైడ్రా ఎఫెక్ట్ తో రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇల్లు కొనాలి అంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని సామాన్యులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలకు దశాబ్దాలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. సో హైడ్రా బాధితుల ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.